తిరిగింది పోయింది. హ్మ్. ఇప్పుడు ఏం సహకారం ఇస్తుందా? హ్మ్. ఏమైనా రుణమాఫీ చేస్తుందా? హ్మ్. సగం మందికి చేస్తుంది, సగం మందికి అట్నే రుణమాఫీ అయిపోయిందంట. ఏడ అయిపోయింది. సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. ఆ! ఇవి 2,00,000 కానే లేదు. 1,00,000 హ్మ్. ఉన్నోళ్ళకు 80,000 ఉన్నోళ్ళకు చేసింది. హ్మ్. ఏం లాభం చేసి రైతు బంధులు వేస్తుందా? హ్మ్. ఏమన్నా రైతులకు ఏమైనా పింఛను పింఛను ఇచ్చిన వాళ్ళకి 4,000 ఇచ్చింది, 2,000 ఇస్తుంది. హ్మ్. రైతు బంధు మరి ఆడవాళ్ళకు 2,500 ఇస్తామనేది అది ఇయ్యలే. హ్మ్. గ్యాస్కు 5,500 ఇస్తామనేది 500 ఇయ్యలే. హ్మ్. 1000 రూపాయలు ఇస్తున్నాం. హ్మ్. ఏం సేకరణ చేసింది పోయింది. ఎక్కడో మంచిగా కూర్చున్నది. ఎప్పుడన్నా ముఖం కనపడుతుందా ఇక్కడ వచ్చి? హ్మ్. ఎక్కడ లేదు. హ్మ్. ఎక్కడ ఉన్నదో ఎక్కడ రాజ్యం కూర్చుంటుందో. హ్మ్. దయాకర్ చచ్చిపోతే దయాకర్ వచ్చి 5,000 ఇచ్చేది, 10,000 ఇచ్చేది. హ్మ్. ఎప్పుడు వచ్చి చూసేది, మాట్లాడేది. వచ్చి చూసి కానీ మాట్లాడ మొత్తాన్ని మందలించేది. మళ్ళిచ్చేది. హ్మ్. ఏడుస్తా అంటే వచ్చి పైసలు ఇచ్చిపోయేది. దానం చూసిపోయేది. హ్మ్. ఎక్కడన్నా వచ్చి ఎక్కడ చచ్చినా కూడా దయాకర్ వచ్చేది. వస్తుందా? హ్మ్. చావుకు చూస్తుందా ఎన్ని ఎప్పుడన్నా? సార్లు కనిపించింది? ఎన్ని సార్లు వచ్చింది? ఒక్కసారి కూడా రాలేదు. హ్మ్. ఒక్కసారన్నా రాలే. ఎప్పుడు వస్తుందా? హ్మ్. ఎప్పుడు రాలే. హ్మ్. హోలీ పండుగ గుట్టేకొస్తే దయాకర్ వచ్చి రాగానే మంచిగా 500, 5,000, 500 ఇచ్చిపోయేది. హ్మ్. ఇప్పుడు మేము ఎండాకాలంలో అప్పుడు దయాకర్ సరే వచ్చి ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీకు కొన్ని కాంగ్రెస్ వాళ్ళు కొన్ని చెప్పిల్లు గదా! ఆ! ఆ పథకాలు ఏదో చెప్పిల్లు గదా! ఏమి ఇయ్యలే. గ్యారంటీలు. ఏం గ్యారెంటీ లేదు. పెన్షన్ 4,000, ఏడిచ్చింది 4,000 అదే మహిళలకు 2,000. 2,500, ఏడిచ్చింది ఏమి ఇయ్యలే. ఇందిరమ్మ ఇల్లు, ఏమి ఇయ్యలే. ఇందిరమ్మ ఇల్లు ఒక దయాకర్ కట్టి 5 ఇల్లే ఉన్నాయి. తులం బంగారం. తులం బంగారం పెట్టుకొని మేము మంచిగా తిరుగుతున్నాం ఊరేమ్మడి. హ్మ్. రైతు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది తులం బంగారం పెట్టుకొని తిరుగుతాలా? తిరుగుతున్నాం. ఆ! తులం బంగారం ఇచ్చింది పెట్టుకొని తిరుగుతున్నాం. ఆ! ఏం లాభం లేదు. గెలిచింది లేనిది ఒకటి గెలిపించినాం మళ్ళీ ఆయనకు. ఎవరిని గెలిపిస్తారు? కేసీఆర్‌ని గెలిపిస్తారా మళ్ళీ? మళ్ళా కేసీఆర్కే గెలిపిస్తాం. ఎందుకని ఏమేం చేసిండు కేసీఆర్ పనులు? కేసీఆర్ మంచిగా చేసిండు. ఇల్లు ఇచ్చిండు, రోడ్లు ఇచ్చిండు, రైతు బంధులు ఇచ్చిండు హ్మ్. అని ఇచ్చిండు. ఇప్పుడు రైతు బంధులు ఇస్తుందా? హ్మ్. ఇస్తలేదు కదా. హ్మ్. ఏమి ఇస్తలేదు. హ్మ్. ఉట్టిగానే 2,00,000 వాళ్ళకు అసలే మాఫీ చేయలేదు. మా కొడుకు 2,00,000 ఉంది. హ్మ్. మాఫే చేయలే ఇంకా. హ్మ్. సగం ఉన్న కానీ వాళ్ళు 3 విడతల్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి మేము రైతులకు అందరికీ రుణమాఫీ చేసినాం అన్నట్టుగా 3 విడతలు ఇప్పుడు 1 కాదు, 2 కాదు. ఆగస్టు 15 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పిల్లు కదా! 2,00,000 మా కొడుకు కానే లేదు. వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు మొత్తం అయిపోయిందంట. మీకు కాలేదని చెప్తా మా ఉన్నారు. కొడుకు చేస్తేనే రోజు బ్యాంకు తిరుగుతున్నాడు. కానే లేదు. హ్మ్. 2,70,000 ఉంటే 70,000 కడితే 2,00,000 అవుతుందట. హ్మ్. హ్మ్. 70,000 ఏడకెళ్ళి తెచ్చి కట్టాలి. హ్మ్. అసలే లేవా ఏడకెళ్ళి కట్టాలయ్యా. హ్మ్. ఇగో కరువు కాలవట్ల ఇగో వాన పడతలేదు. హ్మ్. చిలకలు ఎండిపోతున్నాయి. కాలువ నీళ్ళు రావట్లేదమ్మా? ఇప్పుడు ఏడ వస్తాయి? ఇప్పుడు వస్తున్నాయి అని అంటున్నారు. మరి ఏం వస్తుందో చూసి చెరువులు నిండలే పూరంగా. ఎట్లా పంట పండుతుందా మరి వెళ్తా? ఏం పండుతుంది ఏం పండదు. ఎండిపోతున్నాయి చిలకలు. హ్మ్. బావిలో బోర్లో నీళ్ళు ఉంటే చెట్ల నీళ్ళు ఉంటేనే బావిలో బోర్ పోస్తుంది. హ్మ్. బోరే పోస్తలేదు. హ్మ్. ఏం పంట పండుతుంది? హ్మ్. ఆ రైతు బంధువులు వేస్తామంటే ఆ రైతులు మందు బస్తాలకు బాగా పెంచిర్రు. హ్మ్. ఏ రైతు బంధు ఇచ్చినట్ట కదా మీకు? ఏడిచ్చు రైతు బంధువులు ఆ. ఇయ్యనే లేదు. చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమి ఇయ్యలే. కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యలే, తెలుగు వాళ్ళు ఇయ్యలే. హ్మ్. ఏమి ఇయ్యలేదు. హ్మ్. గుట్టి గుట్టిగా చెప్పిర్రు వాళ్ళు. లేని మాటలు ఒకటి చెప్పుకుంటా పోతాళ్ళు. మాట చెప్పుకుంటేనే పోతారు. లేనిది ఒకటి చెప్పిర్రు పోయిర్రు. హ్మ్. అక్కడ గుట్టేరకు ఏడ పోయి కూర్చున్నదో బంగ్లాల. హ్మ్. ఈడ రైతులకు ఏం పెంచలే, ఏమి ఇయ్యలే. హ్మ్. ఇక ఏమి ఇస్తుంది ఆమె అక్కడ ఈ పోయి కేసీఆర్ వస్తేనే మీకు మొత్తం మంచిగా ఉంటది రైతులకి. మంచిగా ఉంటుంది మరి. హ్మ్. ఏ దుకాణంలో పోతే ఏ బస్తాలకు మందు సీసాలకు అంతా పెంచిర్రు. హ్మ్. ఆయన ఇచ్చింది ఏమైంది? హ్మ్. లేడీస్ బస్సులో పోతే అంతా కొట్టుకొచ్చి వస్తారు. ఎందుకు? మరి మగవాళ్ళకి కూకోబెట్టండి వాడవాళ్ళే కూకుంటారట. ఆ! బస్సులో పోతే ఎట్లా ఉంటుందా? మీకే మంచిది కదా బస్సు పథకం ఫ్రీ పెట్టిండు కదా! మేము ఎప్పుడు పోతున్నా ఎప్పుడో 100కి ఒక రాజు. ఆ! రోజు పోతున్నా బస్సుకు. హ్మ్. మాకేం పని బస్సుకు పోయేది రోజు. హ్మ్. పోయేటోళ్ళు పోతారు. సిటీలో పనికి వస్తుంది అది. హ్మ్. మేము సిటీలో పోతున్నామా రోజు? హ్మ్. ఎప్పుడో ఒకసారి మాకు పని ఉంటే పోతాం, లేకపోతే పోము. హ్మ్. మా పని హ్మ్. అట్లా చేసి ఆయన చేసింది. లేనిది బస్సు పెట్టింది ఆమె. హ్మ్. లేనిది హ్మ్. ఒకటి. హ్మ్. ఆ రైతు బంధువులు అదేనేదో గ్యాసుకు 500 అన్నారు. అదే 1000 రూపాయలు కడుతున్నాం. హ్మ్. ఏం లాభం చేసింది ఆమె? హ్మ్. ఎందుకు అబద్ధం మాట్లాడాలి? గెలిచింది. కరెంట్ బిల్ జీరో వస్తుందా? జీరో బిల్లు కేసు చేస్తాను వచ్చిండు అన్నాడు. కేసు చేయి అళ్ళలో కూర్చుంటా నేను పోయి. ఆ! బిల్లు కొట్టాలమ్మా కేసు చేస్తా అంటే 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పిల్లుగా కాంగ్రెస్ వాళ్ళు. ఏడ చేసిర్రు మాకు రావట్లే? రేపు వచ్చి బిల్లు కొట్టిపోతుంది తాళం వేసిపోతా అంటుండు ఆయన. కరెంట్ వల్ల? కరెంటు వాళ్ళు ఆహా! రేపు వచ్చింది ఇల్లు తాళం వేసిపోతామ్మా అంత బిల్లు ఎందుకు కడతలేవు ఆ! అంటే నాకు కేసు చేయి నేను పోయి అలా కూర్చుంటా అని నేను పోలీస్ చెప్పిన. స్టేషన్‌లో కూర్చుంటా అని నువ్వు చెప్పినావు. నేను చెప్పిన ఓకే. ఇక ఓకే. ఆ! అంత చేయే వరకు పోయిండు ఆయన ఇక. హుహుహు.